ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. అదేంటి ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు, అప్పుడే పని ప్రారంభించడం ఏంటనేది అందరి డౌట్. వరుసగా జరుగుతున్న పరిస్థితులను చూస్తే సీన్ ఏంటో అర్థమవుతుంది. జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమికి ఏకంగా 164 సీట్లలో గెలిచింది. అందులో ఒక్క టీడీపీ అభ్యర్థులు 135 సీట్లలో విక్టరీ సాధించారు. ఏ క్షణమైతే ఈ రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చిందో అప్పుడే ఏపీలో మార్పులు మొదలయ్యాయి. కట్ చేస్తే జూన్ 5న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కానీ ఏపీలో మాత్రం జరగవలసింది జరిగిపోతూనే ఉంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెక్రటరియేట్లో సోదాలు, అధికారుల మార్పుపై కసరత్తు, మంత్రుల ఛాంబర్లను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవడం యమా స్పీడ్గా జరిగిపోయింది. ఇవన్నీ జస్ట్ 24 గంటల్లోపే జరిగాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. నెక్స్ట్ కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్ల పదవులకు చెక్ పడబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్గా చెప్పడం లేదు. సింపుల్గా వారికి అపాయింట్మెంట్ ఇవ్వడమూ లేదు. సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బట్ వారెవరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు. సో ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టుల ఓస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పకనే చెప్తుంది. ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన మరో కీలక పరిణామం ఏపీ ఫైబర్ ఆఫీస్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం. ఈ ఆఫీసులో ఉన్న ఉద్యోగులందరినీ బయటకు పంపించేశారు పోలీసులు. ఆఫీసును మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని సెర్చ్ చేశారు. ఈ కార్యాలయంలో భారీగా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సలహాదారులను తప్పించాలని ఆదేశాలు వెళ్లాయి. టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకున్నారు. నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్టు ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. సో మార్పు అనుకున్న దానికంటే వేగంగా కొనసాగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, గెలిచిన టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని, బ్యూరోక్రాట్స్ పాలన కాదు రాజకీయ పాలన ఉండబోతుందన్నారు. 5 ఏళ్లలో నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలిచ్చారని, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా అధికార పార్టీకి తలొంగలేదని గుర్తు చేసుకున్నారు. ఒక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి
అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం, కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేయలేదు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజా ప్రచారణ ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి, అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. ఓవరాల్ గా చూస్తే ప్రమాణ స్వీకారానికి ముందే పాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు చంద్రబాబు.